తావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః అన్నారు. అంటే మరి ఇంతటి గొప్పదైన ఈ సంస్కృతిలో జన్మించి కూడా మారుతున్నటువంటి ఈ పోకడలను బట్టి పాశ్చాత్య దేశం మోజులో పడి మనకిది ఎంతో పురాతనమైనటువంటిది మూఢభక్తి అని అనిపిస్తున్నది. కానీ ఈ ధర్మం నిత్య నూతనమై విరాజిల్లుతూ ఉంటుంది. ఎలాగా అంటే ఆధునిక యుగపు శాస్త్ర పరికరాలకి, అంటే మనం చెప్పుకుంటున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని ఎటువంటి యంత్ర పరికరాలు లేకుండా తపశక్తితో దర్శించి ఇహ పరాలకి అవసరమైనటువంటి, అంటే ఇహానికి ఈ లోకానికి తర్వాతి లోకానికి సంబంధించినటువంటి అనేక విషయాలను యుగాల క్రితమే అందించారు మన మహర్షులు. ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే, ఇప్పుడు కాదు ఏనాడో మన వాళ్ళు ఈ భూమి మీదనే కాకుండా అంతరిక్ష ఖగోళ శాస్త్రం మీద కూడా ఎంతో పట్టు సాధించారు. ఈవెన్ సెకండ్స్ని కూడా విభజిస్తూ లిప్త కాలంతో సహా లెక్కగట్టి సూర్యచంద్రాది గ్రహణాలు ఎప్పుడు సంభవిస్తాయో తెలియజెప్పారు. ఇంకా గ్రహాలని నక్షత్రాలని గుర్తించారు. వాటి యొక్క స్వరూప స్వభావాలను పట్టి వాటికి పేర్లు పెట్టారు. ఆదిత్యుడు, సోముడు, మంగళుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, ఇట్లా వాటికి ఆ పేర్లను పెట్టారు. ఇంకా వాటి యొక్క స్వరూప స్వభావాన్ని బట్టి నక్షత్రాలకి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర అంటూ ఆ నక్షత్రాలను కూడా గుర్తించి వాటికి ఆ పేర్లను పెట్టారు. ఇంకా మాసాలు తదనుగుణంగా వాటి యొక్క గమనాన్ని బట్టి తదనుగుణంగా ఈ భూమి మీద ప్రకృతి పట్ల కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి. అవి రెండు సమన్వయంతో నడుస్తూ ఉంటాయి. మరి ఈ మార్పులను బట్టి ఈ భూమి మీద కూడా ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు, వారాలంటూ ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఇంకెక్కడ ఏ సాహిత్యంలో కూడా లేనటువంటి ఒక కాల గణాంకాన్ని మనకు తయారు చేసి ఇచ్చారు. అనంతమైనటువంటి కాలస్వరూపాన్ని మన ప్రయోజనం కోసమని ఇట్లా తీర్చిదిద్ది మనకి ఎంతో సులభమైన రీతిలో వాళ్ళు అందించారు. అయితే దీంట్లో భౌగోళికమైనటువంటి, అంతరిక్షపరమైనటువంటి, ఖగోళ పరమైనటువంటి స్వరూప స్వభావాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదించబడింది ఈ కాలమానం. యావత్తు విశ్వాన్ని మరి ఎట్లా చూశారయ్యా అంటే, ఈ యావత్తు విశ్వాన్ని, ఒక భూలోకాన్ని, ఈ భూమిని కాదు, మొత్తం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి గ్రహాలన్నిటినీ, నక్షత్రాలని, పాలపుంతల్ని, వీటన్నిటినీ కేవలం వాళ్ళు తపోదీక్షలు ఉంటూ మనోనేత్రంతో దర్శించి ఈ విధమైనటువంటి కాల గణాంకాన్ని మనకు తయారు చేసి ఇచ్చారు. మరి ఇట్లాంటి సంస్కృతిలో మనం జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఎన్నో జన్మలు ఉండి ఉండగా ఎన్నో జన్మల తర్వాత చివరిదైనటువంటి అవకాశం మానవ జన్మ. మరి ఈ మానవ జన్మతో మనకు భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్ర సంబంధంగా నడుచుకున్నప్పుడు మనకి ఇది చివరి జన్మ అవుతుంది. దీని ద్వారా మాత్రమే తరించగలుగుతాం. ఇంకా ఏ జీవి కూడా ఏ రకమైనటువంటి భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలను చేయలేదు, తత్ఫలితాన్ని పొందలేదు. కాబట్టి దీన్ని అనవసరమైనటువంటి కాలక్షేపం చేయకుండా భగవత్పరంగా ఏదైనా సద్వినియోగపరుచుకున్నప్పుడు మనం తప్పక తరిస్తాం. సరే, ఇప్పుడు మనకు ప్రాతస్మరణీయులు, ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి సంస్కృతి మూలమైనటువంటి పురుషుల్ని కొంతమందిని స్మరించుకుందాం. ఒక 5 నిమిషాల్లో పూర్తి చేస్తాం. వాళ్ళు ఎవరు అంటే, వాల్మీకి, వేదవ్యాసాది మహర్షులు, వశిష్ఠ, విశ్వామిత్రాది రాజర్షులు. దివి నుంచి గంగను మనకి ఏ ఒక్క చిన్న కార్యక్రమం కూడా చేసుకోలేము. ఒకప్పుడు పూర్తిగా రామాయణంలో చెప్పబడింది. సగర చక్రవర్తుల కోసం ఎందరో మంది ప్రయత్నం చేసి చివరికి భగీరథుడు ఆ గంగని ఈ లోకానికి తీసుకొచ్చారు. మనం అసలు ఆ గంగ లేకుండా, నీళ్ళు లేకుండా ఏమైనా చేయగలమో ఒకసారి ఊహించండి. భగీరథుడు ఇంకా ఒకానొక సమయంలో దేవతలందరి యొక్క ఆయుధాలన్నిటినీ తన యొక్క వెన్నెముక యందు దాచుకున్నటువంటి దధీచి మహర్షి, ఇంకా మనకి కల్పశాస్త్రాన్ని అందించినటువంటి బోధాయనుడు, అంటే క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య విద్యర్థం సమస్త దేవత సన్మంగళార్థం కల్పోక్త ప్రకారేణ అని ప్రతిరోజు అయ్యగారు ఇక్కడ కూర్చొని చెప్తాం. అంటే ఆ కల్పశాస్త్రాన్ని అందించినటువంటి బోధాయనుడు, ఒక 5 నిమిషాలు బోధాయనుడు, ఇంకా ఆపస్తంభుడు, గౌతమ మహర్షి, జగద్గురువైనటువంటి ఆది శంకరాచార్యులు, భగవద్ రామానుజులు, శ్రీ రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి,
శ్రీరామదాసు, ఛత్రపతి శివాజీ మహారాజు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు ఎందరో అవతరించినటువంటి పుణ్యభూమి ఇది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ ఏం చేస్తాడట ఆయన? పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటూ ఆయన అన్నాడు కృష్ణ పరమాత్మ. మరి రామచంద్రుడు ఏమన్నాడు అంటే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వరతం మమ అన్నాడు. ఇట్లా వాళ్ళు ఆయా దేశకాలమాన పరిస్థితులను అనుసరించి మనల్ని ఉద్ధరించడం కోసం మానవ రూపంలో దిగి వచ్చారు. ఈ రకంగా పరమాత్ముడు స్వయంగా నడయాడినటువంటి దివ్య భూమి అయింది. ఈ ప్రపంచం అంతా ఒక మేడ అయితే, పెద్ద మనం కట్టుకున్న మేడ అయితే, దాంట్లో ఒక పూజా మందిరం లాంటిది ఈ భరత భూమి. ఇది వేద భూమి, ఇది కర్మ భూమి. అందుకే అన్నారు ఏతద్దేశ ప్రసూతస్య సకాశాత్ అగ్రజన్మనః అంటే ఆనాటి నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాల్లో ఎంతో మంది విదేశీయులు విద్యను అభ్యసించిన వారే. అంటే సమస్త మానవాళికి సంస్కారాన్ని నేర్పిన గురుపీఠం భారతదేశం. ఇటు పవిత్రమైనటువంటి నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక రంగంలో ప్రపంచానికే ఆదర్శవంతమై నిలిచింది భారతావని. నాగరిక దేశాలన్నీ శిరస్సు వంచి నమస్కరించే సంప్రదాయ వైభవం మన వారసత్వ సంపద. నిరపేక్షులైనటువంటి ఋషీశ్వరుల ఆశీస్సులే మన వైభవం, మన సంపద. అంటే ఎందుకు ఇంత పూజ చేసి ఇంత కష్టపడి మళ్ళీ చివరికి అయ్యగారి కాలం వచ్చి మనం ఆయన చేత ఆశీర్వచనం చేసుకుంటాం. అట్లా వాళ్ళు పూర్తి జీవితాన్ని భగవత్ సంబంధమై గడిపారు కాబట్టి వాళ్ళ ఋషులకు ఆయా శక్తులు దర్శనం చేయగలిగారు మనోనేత్రంతో. కాబట్టి నిరపేక్షులైనటువంటి ఋషీశ్వరుల ఆశీస్సులే ఈ దేశపు సౌభాగ్యం. పరోపకారం ఇదం శరీరం అంటూ మానవాళి మనుగడ కోసం, శ్రేయస్సు కోసం దార్శనికులైనటువంటి ఋషులు ఎంతో దయతో ప్రసాదించినటువంటి ఈ జీవన విధానం. ఇంకా ఎన్నో ఇతరమైనటువంటి అవైదిక మతాలు, అంటే వేద ధర్మాన్ని నమ్మింది మన ధర్మం, వేదాన్ని కాదని తోసిపుచ్చి ఇంకొక ఇతరమైనటువంటి మార్గంలో నడిచే వాటిని అవైదిక ధర్మం అంటారు. ఎన్నో అవైదిక మతాలను కూడా మనలో కలుపుకొని మనుగడ సాగిస్తున్నది భవ్యమైనటువంటి సంస్కృతి. ఇంకా జీవాత్మని అంటే మనలో ఉన్న జీవుణ్ణి పరమాత్మ వైపుకు నడిపించే వారధి ఈ సంస్కృతి. అంటే దీన్ని పట్టుకుంటే మనం పరమాత్మ వైపు సులభంగా నడిచిపోగలుగుతాం. ఇది ఒక సూత్రాన్ని అందించింది మనకి. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిని అంతా కూడా పరమాత్మ స్వరూపంగా దర్శించే భావ ఔన్నత్యం భారతీయత. ప్రకృతిని అంతా తల్లిగా, పరమాత్మను తండ్రిగా ఆరాధించే భవ్యమైనటువంటి సంస్కృతి మనది. అందుకే వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. అంటే మనం కనబడుతున్నటువంటి పారుతున్నటువంటి గంగలో, గోవులో, చెట్టును, పుట్టని కాదు, కంకరమే శంకరహయ అంటుంది జాతి. మనిషి అంతరంగంలో దివ్యత్వాన్ని మేల్కొల్పుతుంది ఆధ్యాత్మిక విద్య. మనిషి అంతరంగంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేల్కొల్పుతుంది. అంటే ఆ దిశగా మనిషి సైకలాజికల్గా అట్లా ప్రిపేర్ అయిపోతాడు. దేవాలయం అంటే మరి ఇంతటి మహోన్నత సంస్కృతికి మూలాలై నిలుస్తున్నాయి మన ఆలయాలు. దేవాలయం అంటే కేవలం ఏదో ఒక మూర్తి అనే పరిమితమైనటువంటి భావనకి లోను కాకూడదు. అనాదిగా ఈ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి ఆచార్య పీఠం ఆలయం. శుభ సంస్కారాల కేంద్రం మన దేవాలయం. భారత జాతి హృదయం ఆలయం. సనాతన ధర్మ సంస్కృతికి బింబం ఆలయం. కాసేపు అన్నిటినీ మరిచిపోయి ఆయనతో లయమయ్యే చోటునే ఆలయం అంటారు. కాదు నేనుగా తెలియజెప్తున్నటువంటి విషయం ఏంటంటే విశ్వం విష్ణుర్వశత్కారో భూత భవ్య భవత్ ప్రభు అని మొదలు పెడతాం. అంటే ఈ విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. అంటే ఈ